హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే చేపల్లో ఉండే గుడ్లు ఉంటుంది కదండి, దీన్నే సెన అని కూడా అంటారు. దీని ఫ్రై ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా నేనైతే ఒక 1/2 kg సెన క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రైకి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 3 పచ్చిమిర్చీలు చిలికిల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే తీసుకున్నాను. పసుపు వేసుకుని రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి సెన, ముందుగానే క్లీన్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. సెన అంతా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడంతా సెనలో ఉండే మాయిశ్చరైజర్ అంతా అయ్యే వరకు అలా ముద్దగానే ఉంటుందండి. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రైలా అయిపోతుంది, మీరే చూద్దురు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా సనికి పడుతుంది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి. మనం మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల సనంతా కూడా మసాలాలన్నీ పట్టి మగ్గుతుందండి. ఇప్పుడు చూసారా, కొద్దిగా పొడిపొడలాడుతూ వచ్చింది. మనం ఫ్రై చేసి కొద్ది ఇంకా పొడిపొడలాడుతూ వచ్చేస్తుందండి సనంతా కూడా. ఇలా మొత్తం అంతా పొడిపొడలాడుతూ వచ్చిన తర్వాత ఇందులోకి మనకి స్పైసెస్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. సన ఫ్రై ఎప్పుడు కూడా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కిందన అడుగంటేస్తుంది. కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రై. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవడమేనండి. ఇది ఉత్తిగా తిన్నా బాగుంటుంది, అలాగే పప్పుచారు రసంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి.